మిత్రులకు నమస్కారములు. నేను మీ దాసర్ సుధాకర్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం యొక్క ప్రధాన కార్యదర్శిని. మనము ఇంతకుముందు విరివిగా వీడియోలు చేసుకుంటూ ఉండేవారము. అయితే ప్రస్తుతం కొద్దిగా గ్యాప్ రావడానికి గల కారణం మనకు సరైనటువంటి సమాచారం పూర్తి స్థాయిలో లేనందువల్ల కొన్ని విషయాలను మీకు తెలియజేయడానికి కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం మనం ఈ వీడియో చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏమంటే, మనకు సంబంధించి మన వృత్తికి సంబంధించి ఏదైనా ఒక సమాచారాన్ని మన గౌరవ కమిషనర్ గారి నుండి ఏదైనా సమాచారం సర్కులర్ రూపంలో కానీ, లేదా జీవోల రూపంలో కానీ, లేక మెమోల రూపంలో కానీ జారీ చేసినట్లయితే మీకందరికీ ఆ విషయాన్ని తెలియజేస్తుండేవాళ్ళం. ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు మొట్టమొదటిగా మనం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం తరఫున మొదటిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము వారికి. తర్వాత మనకు డిపార్ట్మెంట్కి సంబంధించి రెవెన్యూ మినిస్టరు తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం యొక్క కార్యవర్గం అధ్యక్షులైనటువంటి శ్రీ పెనుమాక వెంకట సుబ్బారావు గారు, తర్వాత పెద్దలు మన ముఖ్యంగా కోశాధికారి శ్రీ అవార సత్యనారాయణ గారు కలిసి మన యొక్క సాధక బాధకులను వారికి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి మరియు మనకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి శాఖ మంత్రులుగా ఎన్నికైనందుకు నియమించినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి యొక్క సాధక బాధలు కూడా వారికి అందజేసేట్లుగా ఒక మెమరాండంని కూడా సమర్పించి ఉన్నాం మనం. మిత్రులారా, మనకు గత ప్రభుత్వంలో కొంత మన వృత్తికి సంబంధించి ఇబ్బంది కలిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అందులో గత ప్రభుత్వం వారు నూతనంగా ప్రవేశపెట్టినటువంటి 2.0 ప్రైమరీ సిస్టంలో అప్లోడ్ ది డాక్యుమెంట్ అనేది ఒక పదాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అందులో భాగంగా డాక్యుమెంట్కి సంబంధించినటువంటి డేటాని ఆన్లైన్లో మనం ఇన్కార్పొరేట్ చేసి ఆ యొక్క సమాచారాన్ని అప్లోడ్ చేసినట్లయితే మరి ఎవరికైతే వినియోగదారులకు ఆ యొక్క అప్లోడ్ చేసినటువంటి ప్రాసెస్కి సంబంధించినటువంటి డేటాతో కూడుకున్నటువంటిది రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత వారికి మెయిల్ ద్వారా కానీ లేదా సంబంధితంగా వారికి ఎలా అనుకుంటే అలా వారికి మళ్ళీ డాక్యుమెంట్ మెయిల్లో వచ్చేట్లుగా చేసేవారు. అంటే దీనివల్ల మనం ఎందుకు గాబరా పడ్డాము, మనం ఎందుకు ఇబ్బంది పడ్డాము అంటే డాక్యుమెంట్ రైటర్ రాసినటువంటి దస్తావేజుని స్కానింగ్ అనే పదం అనేది లేకుండా 2.0 సిస్టంలో వారి యొక్క సర్కులర్ని ప్రవేశపెట్టి ఉన్నారు. అందుకని మనం కొద్దిగా ఈ యొక్క వృత్తికి సంబంధించి ఇందులోనే మనం బ్రతుకు తెరువుని మన యొక్క బ్రతుకును మనం
నడుపుకోవడానికి జీవించడానికి కొంత ఇబ్బంది కలుగుతుందనే ఒక ఆందోళనతో తీవ్ర మనస్తాపాలకు కూడా మనం గురైన విషయం అందరికీ తెలిసిన విషయం. అయితే మనం ఇప్పుడు చేయాల్సింది ఏమంటే, ఈ నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం మన యొక్క రెవెన్యూ మినిస్టర్, తర్వాత రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ యొక్క మినిస్టర్ గారు గౌరవనీయులైనటువంటి వారిని సంప్రదించి వారికి మన యొక్క సాధక బాధలు తెలిపే విషయంలో ఈ విషయాన్ని కూడా మనం తెలియజేసుకున్నందువల్ల కొంత వారు దీనిపైన సమాచారాన్ని సేకరించి మొత్తం చర్చించి దానిపైన సాధక బాధకాలన్నీ తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం అంటూ తీసుకున్నారు. ఆ యొక్క నిర్ణయమే అప్లోడ్ ది డాక్యుమెంట్ అనే పదాన్ని 2.0 సిస్టంలో తొలగించబడినారని చెప్పుకోవడానికి మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. అదేవిధంగా గత ప్రభుత్వం వారు ఈ 2.0 సిస్టమ్ పెట్టక మునుపే వారికి సంబంధించి ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో భూ సర్వే చేసినటువంటి ప్రాంతాలలో స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి సచివాలయాలలో, వార్డు, గ్రామ సచివాలయాలలో కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించవచ్చును, రిజిస్ట్రేషన్స్ అక్కడే స్థానికంగా చేసుకోవచ్చు అనే ఒక నిర్ణయానికి గత ప్రభుత్వం వారు వచ్చినారు. దీనిపైన కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వారు పూర్తి స్థాయిలో దాని యొక్క విషయాలను సేకరించి వాటి యొక్క విధానాలను గమనించి ఈ యొక్క సచివాలయాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగడం వల్ల మంచిది కాదని భావించి ఈ కూటమి ప్రభుత్వం వారు ఇప్పుడు కొత్తగా ఒక జీవోని జారీ చేసి ఉన్నారు. ఆ జీవో కూడా మనకు 27వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ తారీఖున ఈ జీవోని జారీ చేసి ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వారు. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, గత ప్రభుత్వం ఎక్కడైతే రిజిస్టర్ ఆఫీసులో కాకుండా అదనంగా సచివాలయాలలో కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును. అందున సమగ్ర భూ సర్వే అయిన తరువాత ఏ ప్రాంతాలలో అయితే ఉంటుందో సచివాలయము, అక్కడ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ నిమిత్తము సచివాలయాలలో చేసేటువంటి ప్రక్రియను పూర్తిగా నిలుపుదల చేసి ఉన్నారు. అంటే మనకు ఈ సచివాలయాల వ్యవస్థలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అన్నది ఇక జరగదు. దీనివల్ల మనకు సంబంధించినటువంటి మన వృత్తికి సంబంధించినటువంటి మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనే రిజిస్ట్రేషన్ నిమిత్తము దస్తావేజులను దాఖలు చేసుకున్నటకు ఒక వెసులుబాటును ప్రస్తుత ప్రభుత్వం వారు కల్పించి ఉన్నారు. దీనికి కూడా మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం తరపున నూతన కూటమి ప్రభుత్వం వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం సంబంధించి ప్రస్తుతం కొంత టెక్నాలజీ పరంగా వారు ఏదైతే వినియోగదారులకు ఇంకొద్దిగా మంచి చేయాలనే ఒక ఆలోచనతో వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అందులో ఐజీఆర్ఎస్ అని మనకు ఉంది కదా, ఏపీ ఐజీఆర్ఎస్. అందులోనే మనము ప్రైమ్ 2.0 సిస్టంలో ఇప్పుడు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మనము డేటా ఎంట్రీ చేస్తున్నాము. ఆఫీస్లో కూడా చెక్ స్లిప్ చేసే బదులుగా డాక్యుమెంట్ రైటర్ దస్తావేజ్ రాసి డాక్యుమెంట్ రైటర్ అవగాహన ఉన్నటువంటి వారే మరి డేటాను కూడా మనము ఇన్కార్పొరేట్ చేస్తున్నాము, డేటాని పంపిస్తున్నాము. చెక్ స్లిప్ అని కొన్ని ప్రాంతాలలో మనము అనుకుంటాము. అలాగే ఐజీఆర్ఎస్లో ఈసీల విషయంలోనూ సీసీల విషయంలోనూ ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చారు ప్రభుత్వం వారు, ప్రస్తుత ప్రభుత్వం వారు. అదేమంటే, ఒక వినియోగదారుడికి ఒక ఈసీ అవసరమైతే ఇంతకు మునుపు సబ్ రిజిస్ట్రార్ గారి ఆఫీస్ కానీ, మీ సేవాకి కానీ, ఏపీ ఆన్లైన్లో కానీ, లేదా ముఖ్యంగా సచివాలయంలో కానీ ఈసీలు అప్లై చేసేవారు. ఈ సచివాలయాల వ్యవస్థలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పుడు కొనసాగించటకు అవసరం లేదని కూటమి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి జీవో వలన సచివాలయాల వ్యవస్థ గురించి కొద్దిసేపు మనం పక్కన పెట్టుకున్నట్లయితే, అంటే కొద్దిగా మర్చిపోయినట్టయితే మనం మిగతా విషయం గురించి చర్చించుకోవడానికి ఈజీగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు
మీ సేవలోను ఏపీ ఆన్లైన్లోనే కాకుండా ఎవరైతే వినియోగదారులకు అవసరమవుతుందో వారే ఐజీఆర్ఎస్లో సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఈసీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫిలప్ చేసి పంపించేసినామంటే ఆన్లైన్లో దానికి కావాల్సినటువంటి ఫీజు కూడా ఆన్లైన్లో పేమెంట్ మనం చేసేసినామంటే రిక్వెస్ట్ మనం పంపించినటువంటి తర్వాత సంబంధిత సబ్ రిజిస్ట్రార్ గారి ఆఫీస్ నుండి ఒక సీనియర్ అసిస్టెంట్ ద్వారా కానీ సబ్ రిజిస్ట్రార్ గారి ద్వారా కానీ ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ ఆ యొక్క ఈసీని కానీ సీసీని కానీ ప్రాసెస్ కోశాధికారిని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేలేఖల సంక్షేమ సంఘం యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోగలరు. రిక్వెస్ట్ ప్రాసెస్డ్ అని మనకు వస్తుంది. అప్పుడు దాన్ని ఈసీని కానీ సీసీని కానీ మనం డౌన్లోడ్ చేసుకొని మనమే ఆ యొక్క ఈసీని సీసీని మనకు కావాల్సినట్లుగా వినియోగించుకోవచ్చు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సీసీ కానీ ఈసీ కానీ ఈసీకి సంబంధించి 1983 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కంప్యూటరీకరణ అయినందువలన ఈసీ మనకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సీసీ తీసుకోవాలి అంటే 2000 సంవత్సరం నుంచి కంప్యూటరీకరణ అయినటువంటి దస్తావేజులు స్కాన్ చేయబడినటువంటి దస్తావేజులు ఉన్నాయి కనుక మనం సీసీలు తీసుకోవడానికి కూడా 2000 సంవత్సరం నుంచి అప్ టు డేట్ వరకు మనము వినియోగదారులు తీసుకోవచ్చు డైరెక్ట్గా. అంతకు మునుపు ఉన్నటువంటివి మాత్రము స్థానికంగా ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రికార్డు నిక్షిప్తమై ఉంటున్నందున అక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే వినియోగదారుడు స్వయంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి కానీ మీ సేవకు కానీ ఏపీ ఆన్లైన్కి కానీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండి వారికి సంబంధించిన ఒక నెట్ సెంటర్లోనైనా సరే తీసుకొని ఈసీలు సీసీలు అఫీషియల్గా మనకు ఎంతైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి రుసుములు ఆన్లైన్ ద్వారా చెల్లించి ఆ యొక్క రిసీట్ని మన దగ్గర భద్రపరచుకొని మనం ఆ యొక్క సీసీలు కానీ ఈసీలు కానీ డౌన్లోడ్ చేసేసుకొని మనకు అవసరమైనటువంటి ఎవరైతే అడిగారో వారికి వినియోగదారులకని మనం సబ్మిట్ చేసుకుంటున్నాం. ఈ వెసులుబాటును కూడా ప్రస్తుతం నూతన ప్రభుత్వం వారు మనకు ప్రవేశపెట్టి ఉన్నారు. ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల వృత్తిలో ఉన్నటువంటి మిత్రులందరికీ తెలియజేయాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క వీడియోని చేసి మీకు సమర్పించడమైనది. మరొక ఏదైనా విషయం మనకు తెలిసిన వెంటనే మీకు ఈ యొక్క మన ఛానల్ ద్వారా APSDWWA ఛానల్ ద్వారా మనకు ఖచ్చితంగా తెలియజేసుకునేకి ఉంటుంది. ఈ యొక్క వీడియోని కాకుండా మరిన్ని వీడియోలను మీరు చూడడానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించడానికి మీకు తెలియజేయాలనుకుంటున్నందువల్ల మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఇట్లు మీ దాసరి సుధాకర్, అనంతపురం. జై హింద్.